వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇవాళ మనం చెప్పుకునే చాప్టర్ 9 ఏంటి అంటే సర్కిల్, పెద్ద సర్కిల్. ఓకే, లార్జ్ సర్కిల్. ఇది వరకు కూడా మనం సర్కిల్ యూజ్ చేసాం. దేనికి యూజ్ చేసాము? ఎస్ కి, జెడ్ కి. ఓకే, మనకి సెవెంత్ చాప్టర్ లో ఏం చెప్పారు అంటే మనకి సర్కిల్ ఎస్ అండ్ జెడ్. ఓకేనండి, అంటే మనం ఎస్ కి బదులుగా సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే జెడ్ కి బదులుగా సర్కిల్ మనం యూజ్ చేసి రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు? ఎందుకంటే మనం షార్ట్ గా రాయడానికి, అంతే కదా. సో అట్లాగే మనం వెళ్ళే కొద్ది లెసన్స్ లో చాలా షార్ట్ గా రాయడం అనేది జరుగుతుంది. దానికి రూల్స్ ఇదే కదండి షార్ట్ హ్యాండ్ అంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేం చెప్తున్నారు అంటే ఇంకా ఎయిత్ చాప్టర్ లో ఏం చెప్పారు? సేమ్ సర్కిల్ ఎస్ కి జెడ్ కి మనం యూజ్ చేస్తున్నాము, కానీ కంపల్సరీగా స్ట్రోక్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఎస్ కి అంటే ఎస్ కి మీరు సర్కిల్ యూజ్ చేసుకోండి అన్నారు, కానీ అలాగే కొన్ని వాటికి మాత్రం కంపల్సరీగా స్ట్రోక్ యూజ్ చేయాలి అన్నారు. సో దానికి రూల్స్. ఇది చాలా చిన్న చాప్టర్, మనకు అయిపోయింది. తర్వాత నైన్త్ చాప్టర్ లో ఏం చెప్తున్నారు అంటే ఎస్డబ్ల్యూ. దీనికి మనం ఎస్డబ్ల్యూ అనే వర్డ్ ఎప్పుడైనా వస్తే ఎట్ ది బిగినింగ్ ఎప్పుడైనా వస్తే మనకి పెద్ద సర్కిల్ యూజ్ చేసుకోండి అంటున్నారు. అదే మనకి చాప్టర్ 9 లార్జ్ సర్కిల్స్. దేనికి? ఎస్డబ్ల్యూ అండ్ సెజ్. దీనికి డబల్ ఎస్ అంటే సెజ్ అని చదువుతాం, సెస్. ఎస్జెడ్ అంటే సెజ్. ఓకే, సెస్, సెజ్ అని అంటాం. ఓకేనా, వీటికి కూడా మీరు లార్జ్ సర్కిల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఈ చాప్టర్. ఓకే, లార్జ్ సర్కిల్స్ ఫర్ ఎస్డబ్ల్యూ కి యూజ్ చేసుకోవచ్చు, సెజ్, సెజ్, సెస్, సెజ్. ఓకే, ఇది చాలా చిన్న చాప్టర్ అండి. ఇది కూడా సేమ్ నేను ఎప్పుడు చెప్పే చాప్టర్ లాగే 6 to 7 పాయింట్స్ అంతే. ఓకేనా అండి, 6 to 7 పాయింట్స్ లో ఈ చాప్టర్ అనేది మనకి అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫస్ట్ నార్మల్ గా చూద్దాం, తర్వాత ఎవ్రీ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఈ చాప్టర్ లో మనకి చెప్పే పాయింట్స్ ఏంటి అంటే ఎస్డబ్ల్యూ ఎక్కడ యూజ్ చేసుకుంటారు, అంతేగాని ఎస్డబ్ల్యూ ఎక్కడ వచ్చినప్పుడు లాస్ట్ సర్కిల్ ఎక్కడ యూజ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు చూడండి, మీకు నేను చెప్పేసి ఈ 6 పాయింట్స్ అనేవి 6 to 7 పాయింట్స్ ఉంటాయి అంతే ఎవ్రీ చాప్టర్. మీ ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. సో మనం వర్డ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, రూల్స్ విని ఇవి గుర్తు పెట్టుకుంటే సరిపోదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, పర్ఫెక్ట్ ప్రాక్టీస్. అట్లాగే ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎస్డబ్ల్యూ. ఎప్పుడు లార్జ్ సర్కిల్ యూజ్ చేయాలి అంటే ఎస్డబ్ల్యూ అనేది ఎట్ ది బిగినింగ్. ఓకే, బిగినింగ్ వస్తే మనం కంపల్సరీగా ఎస్డబ్ల్యూ కి లార్జ్ సర్కిల్ అనేది యూజ్ చేయాలి. ఓకేనండి, తర్వాత చూడండి, అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఓకే, ఇప్పుడు బిగినింగ్. మరి మిడిల్, ఎట్ ది ఎండ్. మనం ఎస్ కి చెప్పుకునేటప్పుడు కూడా అలాగే కదండి చూసాము. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే మిడిల్ లో వచ్చినా ఎండ్ లో వచ్చినా కూడా మనం లార్జ్ సర్కిల్ యూజ్ చేస్తాము, బట్ నాట్ ఫర్ ఎస్డబ్ల్యూ. దేనికి కాదు? ఎస్డబ్ల్యూ కి కాదు. ఎప్పుడు? ఓన్లీ ఎస్డబ్ల్యూ అనేది ఓన్లీ ఎట్ ది బిగినింగ్ వచ్చినప్పుడు మాత్రమే లార్జ్ సర్కిల్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంకా ఎస్డబ్ల్యూ అనేది మిడిల్ లో వచ్చినా ఎండ్ లో వచ్చినా మనం లార్జ్ సర్కిల్ అనేది యూజ్ చెయ్యము. ఓకేనా అండి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, తర్వాత తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎస్డబ్ల్యూ కి మనకి గనక ఇప్పుడు ఓవెల్ అనేది మనం ఎట్లాగే సర్కిల్ ఎస్ లో మనం చెప్పుకున్నాం. ఓవెల్ పెట్టే ప్లేస్ సర్కిల్. ఇప్పుడు ఇది చిన్న సర్కిల్, మనం ఎస్ కి ఎలా రాస్తాం? సీట్ రాసినప్పుడు దీంట్లో మనకి ఓవెల్ ప్లేసింగ్ అనేది ఉంటుందా? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, లేకపోతే థర్డ్ ప్లేస్. మనం ఓవెల్ అనేది అక్కడ మనం పెట్టగలుగుతామా? పెట్టలేం కదా. కానీ ఇది లార్జ్ సర్కిల్, దీంట్లో మనం ఓవెల్ అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవచ్చు, స్పేస్ ఉంది కాబట్టి. అంతే కదా, అవునా కాదా? ఉంటే అంటే పాసిబిలిటీ ఉంటే మనం పెట్టుకుంటాం, పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేస్తాం? కంపల్సరీగా మనం స్ట్రోక్ రాస్తాము. ఓకేనా అండి, దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకేనా, తర్వాత చూడండి, మనకి మిడిల్లో, ఓకే, లేకపోతే ఎండ్ లో మనకి గనక ఏం సౌండ్స్ అంటే ఎస్ ఎస్ సెజ్ గాని, సెస్ గాని, సెజ్ గాని సౌండ్స్ వస్తే మనం ఏం చేస్తాం? లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది థర్డ్ పాయింట్. ఓకేనా అండి, అదేంటి అంటే థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎస్డబ్ల్యూ అనేది ఓన్లీ ఎట్ ది బిగినింగ్ మాత్రమే వస్తుంది.
అలాగే మిడిల్‌లో కానీ, ఎండ్‌లో కానీ ఎస్‌డబ్ల్యూ అనేది వస్తే మనం ఏం చెయ్యము? ఎస్‌డబ్ల్యూకి ఇది సర్కిల్ అనేది యూజ్ చెయ్యము. ఇది సెకండ్ పాయింట్. ఓకేనా అండి? ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనకి గనక మనకి ఓవెల్ గనక ప్లేస్ చేయడానికి మనకి పాజిబిలిటీ లేకపోతే, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, దానికి కంపల్సరీగా మనం స్ట్రోకే రాసుకుంటాం. ఏది ఎస్‌కి ప్లస్ డబ్ల్యూకి స్ట్రోకే రాసుకుంటాం. ఓకే. తర్వాత మిడిల్‌లో కానీ, ఎండ్‌లో కానీ సర్కిల్ అంటే డబుల్ ఎస్ గాని, అంటే సెస్ గాని వచ్చినప్పుడు అంటే మధ్యలో వచ్చినా పర్లేదు, ఎండ్‌లో వచ్చినా పర్లేదు. దానికి కూడా మనం లార్జ్ సర్కిల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. థిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రూట్ వర్డ్స్. ఓకే. రూట్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో మనం అవి ఎలా ఉంటాయో దానికి డెరివేటివ్స్ అన్నమాట. అంటే ప్లూరల్ కానీ, దానికి ఉండే పొసెసివ్ వర్డ్స్ గాని అంటే రూట్ వర్డ్ నుంచి వచ్చినవి మనం రూట్ వర్డ్ ఎలా రాస్తామో ప్లూరల్ ఇంకా పొసెసివ్ కూడా ఆ వర్డ్స్‌కి సంబంధించి మనం అలాగే రాస్తాము. ఇంకా అంతే. తర్వాత మనం ఈ లార్జ్ సర్కిల్ అనేది మనకి ఫ్రేజియోగ్రఫీలో ఏ విధంగా యూజ్ చేస్తాము అంటే యాజ్ వీగా యూజ్ చేస్తాము. ఓకేనండి? ఇంకొకసారి దిస్ ఈస్ వెరీ, వెరీ స్మాల్ చాప్టర్. అంటే అన్ని చాప్టర్స్ అంతే. ఓకే. ఒకసారి చూడండి. ఒక్కసారి మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతది. ఓన్లీ ఫస్ట్ పాయింట్. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకేంటి అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఎస్‌డబ్ల్యూ ఓన్లీ అట్ ద బిగినింగ్. ఓకే. వచ్చినప్పుడు లాస్ట్ సర్కిల్ యూజ్ చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎస్‌డబ్ల్యూ అనేది మిడిల్‌లో కానీ, ఎండ్‌లో కానీ వచ్చినప్పుడు మనం సర్కిల్ అనేది యూజ్ చెయ్యము. ఓకేనా అండి? సర్కిల్ అనేది యూజ్ చెయ్యము. 1 మినిట్. ఓకేనండి. సర్కిల్ అనేది యూజ్ చేయము. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం ఎస్‌డబ్ల్యూకి ఓవెల్ ప్లేసింగ్ కుదరకపోతే మనం ఏం చేస్తాం? స్ట్రోకే రాసుకుంటాం. ఓకేనండి. తర్వాత మిడిల్‌లో, మిడిల్‌లో మనకి డబుల్ ఎస్ అంటే సెస్ గాని వచ్చినప్పుడు మనం లార్జ్ సర్కిల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంకొకటి రూట్ వర్డ్స్ ఎలా అయితే రాస్తామో మనం సేమ్ రూల్ మనకి దేనికి ఉంటది అంటే రూట్ వర్డ్స్ మనం ఎలా రాస్తామో దాని డెరివేటివ్స్ కూడా సేమ్ అలాగే రాస్తాం. ఓకేనా అండి? తర్వాత మీకు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇంక మధ్యలో వస్తది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇంకోటేంటి అంటే ఈ అనే వొవెల్ కాకుండా వేరే వేరే వొవెల్ గనుక వస్తే మనం ఏంటి అంటే సర్కిల్‌లో ప్లేస్ చేయగలిగితే ప్లేస్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి మనం ఎవ్రీ పాయింట్ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. విత్ ఎగ్జాంపుల్స్. ఇదేంటి అంటే నేను ఫస్ట్ ఓవరాల్‌గా అంటే మీకు ఫస్ట్ వినంగాల్నే కంపల్సరీగా అర్థం కాదు. కానీ మనం వినగా మనకు అర్థమవుతది. ఓకే. ఫస్ట్ ఏంటి బ్రీఫ్‌గా ఒక 6 పాయింట్స్ ఉంటాయి. ఇంతే చాప్టర్ అని చెప్పడానికి నార్మల్‌గా చెప్పాం. ఇప్పుడేం చేస్తాం మనం ఎవ్రీ పాయింట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం వర్డ్స్ రాద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సీట్ మనమే సేమ్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఏ లార్జ్ ఇనీషియల్ సర్కిల్ రిటర్న్ విత్ ద సేమ్ మోషన్ యాస్ ద స్మాల్ ఎస్ సర్కిల్ రిప్రజెంట్స్ ద డబుల్ కాన్స్టెంట్ ఎస్‌డబ్ల్యూ. అంటే ఇప్పుడు మనం ఎస్ కి ఎటు సైడ్ తిప్పాం మనం సర్కిల్? లెఫ్ట్ సైడేగా. ఇటేగా. ఇటేగా. ఇటే కదా. సో సేమ్ ఎస్‌డబ్ల్యూకి కూడా మనం లెఫ్ట్ సైడే తిప్పాలి. ఓకే. నేను చెప్పాను. ఆహ్, అంటే మనకి దాంట్లో రూల్స్ ఉన్నప్పుడు చెప్పాను. సో, ఈ చాప్టర్‌లో మళ్ళీ ఎందుకు అగైన్ అని. సో, మనం ఈ చాప్టర్ చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి. సీట్ ఇలా రాసాం కదా! అలాగే స్వీట్ కూడా అంతే. స్టార్టింగ్ ఎస్‌డబ్ల్యూ వచ్చింది. సేమ్ మోషన్ ఫర్ సేమ్ ఎలా ఎస్‌కి ఎలా మనం సర్కిల్ తిప్పుతామో ఎస్‌డబ్ల్యూ కూడా సేమ్ సైడ్. ఓకే. ఇప్పుడు సమ్ ఎలా చేస్తాము? ఇది. స్వమ్‌కి ఎట్లా లార్జ్ సర్కిల్. సేమ్ రూల్స్. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఎందుకని ఇప్పుడు చూడండి. నెక్స్ట్ చూడండి.
ఇప్పుడు సెకండ్ పాయింట్ నేనేం చెప్పాను, ఒకవేళ గనక మీకు ఓవెల్ పెట్టుకోవడం అనేది కుదరకపోతే మీరేం చేసుకోమని చెప్పాను నేను, స్ట్రోక్ డబ్ల్యూ రాసుకోండి అని చెప్పాను. ఇది సెకండ్. చూడండి ఇప్పుడు స్వే స్వే ఓకే. నెక్స్ట్ ఎందుకంటే ఎస్‌డబ్ల్యూలో మనం ఈ స్వే వీటిలో మనం ఏంటి ఓవెల్ అనేది ప్లేస్ చేయలేం. సో మనం స్ట్రోక్ రాసుకున్నాం. సువెసివ్. ఓకే. రాయలేం కాబట్టి మనం ఎస్‌డబ్ల్యూకి మనం స్ట్రోక్ అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి. ఇది మీకు అర్థమైంది కదండీ! దీంట్లో ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్ ఎట్ ది బిగినింగ్ ఎస్‌డబ్ల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేసాం, లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకున్నాం. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఓవెల్ ప్లేసింగ్ కుదిరినప్పుడు మనం ఏం చేసామంటే స్ట్రోక్ రాసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ చూడండి. ఒక్క నిమిషం. ఓకే. 2 పాయింట్స్. ఇది అర్థమైందండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. అంటే సెస్ లేదా సెజ్. ఓకే. లేదా సెజ్ లేదా సెజ్. ఏ లార్జ్ మీడియల్ ఆర్ ఫైనల్ సర్కిల్ రిప్రజెంట్స్ సెస్ లైట్ ఆర్ హెవీ విత్ అన్ ఇంటర్వీనింగ్ ఓవెల్ ఈ. ఓకేనండి. ఒకవేళ ఇది కాకుండా అంటే మనం ఓవెల్ కంపల్సరీ ప్లేస్ చేసుకోవాలని చెప్పాం. అంటే మనకి అర్థమైపోతది. ఈ ఓవెల్స్ గురించి మనం ఎక్కువగా టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం వెళ్ళే కొద్దీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిలో అసలు యూజ్ చెయ్యం ఓవెల్స్. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి. మనం ఏం చెప్పాము? సెస్ గాని మిడిల్‌లో కానీ వచ్చినా, ఎండ్‌లో కానీ వచ్చినా మనం ఏం చేయొచ్చని చెప్పాను? లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకోవచ్చని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఏంటి? విత్ అన్ ఇంటర్వీనింగ్ ఓవెల్ ఈ. అంటే నెసెసిటీ. నెసెసిటీ. ఓకే. నెక్స్ట్ పాసెస్. నెక్స్ట్ పొసెసివ్. ఓకే. కాజెస్. అర్థమైందండి? ఇక్కడేంటి? నెసెసిటీ. దీనికి ఇంటర్వీనింగ్ వొవెల్ పాసెస్. సెస్. పొసెస్. సెస్. కాజెస్. ఓకే. ఏమొచ్చింది? సెస్. సెజ్ ఆర్ సెజ్. అంటే మీరు పలకడం అలా పలకాలి. ఓకేనా అండి? ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే. మనకి మిడిల్‌లో కానీ, ఎండ్‌లో కానీ గనక సెస్ గాని వస్తే మనం ఏం చేయొచ్చు అంటే లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు. అదే మనకి చెప్పేది. నెక్స్ట్ దీనికేంటంటే ఈ తప్ప అంటే ఇఫ్ యూ వోవెల్ అదర్ దాన్ ఈ అంటే ఈ కాకుండా ఏదైనా వోవెల్ వస్తే దాన్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇన్‌సైడ్ ద సర్కిల్. ఓకే. ప్లేస్ దట్ వోవెల్ సైన్ ఇన్‌సైడ్ ద సర్కిల్. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. ఎగ్జిస్ట్. 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 నెక్స్ట్ ఎగ్జాస్ట్. ఎక్సర్సైజ్డ్. సారీ. ఎక్సర్సైజ్డ్. ఓకే. ఎక్సర్సైజ్డ్. ఓకే. మనం లార్జ్ సర్కిల్ కాబట్టి దీంట్లో మనకి ఓవెల్ ప్లేసింగ్ అనేది కుదురుతుంది. ఓకే. అదర్ దాన్ ఈ వచ్చినప్పుడు మనకి గనక ఓవెల్ పెట్టుకునే పాసిబిలిటీ ఉంటే మనం రాసుకోవచ్చు. ఏది? లార్జ్ సర్కిల్. ఓకే. దానికి వర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఉంది. ఎక్సర్సైజెస్. అర్థమైందండి? ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్. ఓకేనా? అట్లాగే అంటే డబుల్ అంటే కన్సిక్యూటివ్ సిలబుల్‌లో 2s ఉంటే మనం కూడా అప్పుడు కూడా లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా అండి? లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. చూడండి. మిస్ స్పెల్ అంటే ఇక్కడ డబుల్ ఎస్ వచ్చింది. అర్థమైందండి? సో మనం ఏం చేసాం? లార్జ్ సర్కిల్ యూజ్ చేసుకున్నాం. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి. నెక్స్ట్ నేను ఇంకొక పాయింట్ మీకేం చెప్పాను? అంటే మనకి రూట్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ వర్డ్ నుంచి వచ్చే ప్లూరల్స్ కానీ, పొసెసివ్స్ కానీ సేమ్ మనం రూట్ వర్డ్ ఎలా రాస్తామో అట్లాగే రాస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి. ఒక నిమిషం. ఇది ఇప్పుడు ఒకసారి చూడండి.